ఈ ఆదివారము రెండవ ఆరాధనకు దేవుని మందిరానికి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట నేను శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు శ్రద్ధగా ఆసక్తి కలిగి దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు వినేటప్పుడు ప్రతి మాట మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రతి మాటను మనం మన హృదయంలో జాగ్రత్త చేసుకోవాలి. వెండిని దాచిపెట్టినట్లుగా, బంగారమును దాచిపెట్టినట్లుగా, వెలగల రత్నాలను మనం జాగ్రత్త చేసుకున్నట్లుగా దేవుని మాటలను మనం జాగ్రత్త చేసుకోగలిగితే ఉన్నతమైన దేవుని కృప ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోగలం. దేవుని మాటల కొరకు మనం ఎలా ఎదురు చూడాలంటే, కీర్తనలో కోరహ కుమారులు అంటారు, దుప్పి మంచి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉందయ్యా అని. ఆశతో దేవుని మాటల కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడగలిగితే దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆ జీవాన్ని, ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనం అనుభవించగలం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచన భాగం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచన భాగం. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను. నాతో మీరు కూడా కలిసి మాటలు చెప్పండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. వచన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. మనము ఎవరి చేతి పని? దేవుని చేతి పని. 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీ చేతులు నాకు రూపేర్పరచెను. మన రూపురేఖలు ఎవరు డిజైన్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే దేవుని చేతులు. దేవుని చేతులు మన నోటిని, మన ముక్కును, మన కన్నులను, మన చెవులను, మన ముఖమును, మన దేహాన్ని దేవుని చేతులు నిర్మించినాయి. మనమందరము కూడా దేవుని చేతి పని అయి ఉన్నాము. దేవుని చేతి పని అయి ఉన్నాము. ఈ వచ్చిన భాగములో దైవజనుడు ఏమంటున్నాడంటే, యెహోవా, నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడు చేతిలో ఉన్న జిగటమన్నును ఎలా ఒక పాత్రగా తయారు చేస్తాడో, మమ్మలను కూడా నీవు అలాగా నీ చేతిలోనికి తీసుకుని ఒక పాత్రగా నీవు మమ్మలను నిర్మించావు. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఎక్కడి నుండి తీసాడు ఆదామును? నేల మట్టి తీసి తన స్వరూపంలో, తన పోలికలో ఆదామును దేవుడు చేశాడు. ఆదాము యొక్క నాసికా రంధ్రములో దేవుడు తన జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని చేతులతో మనం చేయబడ్డా, మను నుండి చేయబడ్డా,
దేవుడు మనకు పరమ కుమ్మరి. ఆయన మనలను నిర్మించాడు, ఆయన మనలను తయారు చేశాడు. ఆయన మనకు తండ్రి. ఆయన చేతులతో చేయబడిన ఒక పాత్ర మనం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. ఈరోజు నేను మీకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక 2 పాత్రలు లేదా 2 కుండలను నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 2 కుండల్లో నుండి 2 అనుభవాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. మీరు గమనించండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం లేదా 38వ వచనం నుండి మనం ఈ మాటలను మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరిచి చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. జనులు తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానేరి. ఒక కేక వినబడతా ఉంది. దైవజనుడా, కుండలో విషమున్నది. కుండలో ఏముందంట? విషం. దైవజనుడా, కుండలో విషమున్నది. ఆ కుండ ఎవరికి సాదృశ్యం అంటే మానవులమైనటువంటి మనందరికీ కూడా ఆ కుండ సాదృశ్యం. దేవుడు పరమ కుమ్మరిగా జిగట మన్నును తీసి ఒక పాత్రను చేసినట్లుగా ఆయన మనలను చేశాడు. దేవుని చేతులతో మనం చేయబడ్డా, మనము దేవుని ద్వారా నిర్మించబడినటువంటి వారు. ఇక్కడ ఒక కొండను మనం చూస్తూ ఉన్నాం. ఈ కొండలో ఏముందంటే శిష్యులు పలుకుతూ ఉన్నారు, దైవజనుడా, కుండలో విషం ఉంది. ఈ కుండలోనికి విషం ఎలా వచ్చింది? స్వతహాగా కుండలో విషం ఉందంటే స్వతహాగా లేదు. ఆ కుండలోనికి విషం ఎలా వచ్చిందో ఆ పై వచ్చిన భాగాల్లో మనం చదువుకుంటా వచ్చాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. దేశమంతా కరువుతో ఉంది. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చొని ఉండగా అతడు తన పనివానిని పిలిచి ఏం చెప్తా ఉన్నాడు? పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాడు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా వారి యొక్క ఆకలి తీర్చడానికి వంటను సిద్ధపరచమని పనివానికి బాధ్యతను అప్పగించాడు దైవజనుడు. ఈ క్రమంలో వంటను సిద్ధపరుస్తూ ఉండగా కొందరు శిష్యులు ఆ వంటకు కావలసినటువంటి కూరాకులు, కూరగాయలు వగైరా వాటిని సమకూర్చే ప్రక్రియలో ఆ కూరగాయలను కోసేటప్పుడు, కూరాకులను కోసేటప్పుడు ఏం జరిగింది? 39వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాడు.
కోరాకులు కోస్తా ఉన్నాడు కూర కొరకు. ఆ సమయంలో ద్రాక్ష తీగలు కనపడ్డాయి. ఈ ద్రాక్ష చెట్టు గుణమెరగల. సహజంగా ద్రాక్ష అంటే మనం ఏమనుకుంటాం? యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు చెప్పిన మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్షావల్లి అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తుకొస్తారు. ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న స్వస్థత, ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న సంతోషం, ఇవి మనకు జ్ఞాపకం వస్తాయి. ఈ శిష్యుడు కూడా ద్రాక్ష చెట్టును చూడగానే సంతోషించాడు. కోరాకులతో పాటు దాని తీగలు కొన్ని కోసి ఒడి నింపుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాడంట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ద్రాక్ష చెట్టులో పలు రకాలు ఉన్నాయి. వెర్రి ద్రాక్ష ఉంది. ఏ ద్రాక్ష? వెర్రి ద్రాక్ష. కారు ద్రాక్ష ఉంది. నిజమైన ద్రాక్షావల్లి ఉంది. అయితే మనం గుణమెరగాలి. మనం తెలుసుకోవాలి. అమాయకంగా మనం వెళ్ళిపోకూడదండి. ఈ వ్యక్తి ఆ తీగలు తెంచేటప్పుడు వాటి గుణమెరగలేదు. అది నిజమైన ద్రాక్షావల్లి కాదా? దాని గుణమెరగక కోరాకులతో పాటు దాని తీగలు కూడా కోసేసి ఒడి నిండా నింపుకొని త్వరగా వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాడంట. కూర తయారైపోయింది. కూర తయారైపోయిన తర్వాత శిష్యులందరూ కూర్చున్నారు. వడ్డించడానికి పనివారు కూడా సిద్ధపడ్డారు. ఈ లోపల ఒక శిష్యుడు దానిని కొంచెం రుచి చూస్తే తనకేమర్థమైందంటే, ఈ కూరకుండలో విషం ఏర్పడింది. ఏమేర్పడింది? విషం ఏర్పడింది. కేక వేస్తా ఉన్నాడు దైవజనుడు దగ్గర పనివాడు, దైవజనుడా, కుండలో విషం ఉందయ్యా. విషం ఉంది. విషం మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుందా, హాని కలగజేస్తుందా? చెప్పాలి కొంచెం. విషం ప్రమాదకరమైనదండి. విషం ప్రమాదకరమైనది. అది మనిషిని చంపేస్తుంది. ఆత్మీయంగా చంపేస్తుంది, శారీరకంగా చంపేస్తుంది, మానసికంగా చంపేస్తుంది, ఆర్థికంగా చంపేస్తుంది. ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన పనుల నిమిత్తమై మన జీవనోపాధి కొరకు మనం ఆయా స్థలాలకు వెళుతూ ఉన్నాం. ఆయా రకాలుగా కొన్ని పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు, ఆయా పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆయా వ్యక్తులను మనం కలుస్తున్నప్పుడు, వారితో మనం సంభాషిస్తున్నప్పుడు, కొన్ని ప్రయత్నాలు, పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు మనం చాలా వివేచనతో ఉండాలి. మనం గుణం ఎరగాలి, సత్యాన్ని ఎరగాలి. ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు, ఏది మనం పలకాలి, ఏది మనం పలకకూడదు, ఏ మార్గంలో మనం నడవాలి, ఏ మార్గంలో మనం నడవకూడదు, ఈ విషయాలన్నీ కూడా మనం ఎరిగి ప్రవర్తించాలి. ఏదో ఒక అమాయకంగా, గురుడితనంగా ఆ పనివాడు ఆ ద్రాక్ష తీగలు గబగబ కోసేసుకొని వడి నింపుకొని, వడి నిండింది అని సంతోషంతో గృహాన్ని చేరి తరిగి కూరకుండలో వేసినట్లుగా సమాజంలో మనం బయటికి వెళుతున్నప్పుడు మనం అలా ఉండకూడదండి. మన మాట, మన వినికిడి, మన పనులు, మన ప్రవర్తన, లేదా మనం ఎవరిని కలుస్తున్నాం, ఎక్కడ మనం పనిచేస్తున్నాం, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మనం ప్రమాదంలో చిక్కుబడతాం. మనకు తెలియకుండానే వెర్రి ద్రాక్ష తీగలు మనం ఒడి నింపుకుంటాం. వాటిని తీసుకొని వచ్చి తరిగి కుండలో వేస్తే, మన జీవితంలోనికి అవి వస్తే, మన జీవితంలోనికి ఏమొచ్చేస్తుందంటే విషం, పాయిజన్. పనివాడు కేక వేస్తూ ఉన్నాడు, దైవజనుడా, కుండలో విషం ఉంది. కుండలోనికి ఎలా విషం వచ్చింది? కూరగాయలు తెద్దామని వెళ్ళానయ్యా, ఆ కూరలు తెద్దామని వెళ్ళానయ్యా,
కూరగాయలు కోస్తూ ఉన్నాను, ఆకుకూరలు కోస్తూ ఉన్నాను. వాటితో పాటు ద్రాక్ష తీగలే కదా అని వాటి గుణమెరగక కోసాను. వాటి గుణమెరగక కోసి వడి నింపుకొని తీసుకొచ్చి కూరకుండలో వేస్తే ఇప్పుడు అది విషంగా మారింది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? ఈ కుండలో ఏం కనబడతా ఉందంటే విషం కనబడతా ఉంది. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఈ కుండలో ఉన్న దానిని ఎవరికైనా వడ్డిస్తే అది వంటకమే, తినడానికి సిద్ధపరచబడిన ఆహారమే. కానీ అది ఎవరు తిన్నా వారి జీవితంలో వారు ప్రమాదానికి గురవుతారు, అనారోగ్యానికి గురవుతారు, చనిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. గుణమెరిగి మనం జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఈ కొండలోనికి విషం వచ్చేసింది. ఇప్పుడు ఈ విషాన్ని బట్టి అక్కడున్న వారందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, భీతి చెందుతూ ఉన్నారండి. మనకు తెలియకుండా కొన్నిసార్లు మనలోనికి విషం వచ్చే ప్రమాదం ఉంది. దేవునికి ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దావీదు గొలియాతును హతమార్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏమని పాట పాడుతూ ఉన్నారు? గొలియాతును పడగొట్టిన దావీదునకు 10,000 కొలది జేజేలు, రాజు అయినటువంటి సౌలునకేమో 1,000 కొలది జేజేలు. ఈ మాటలు లేదా ఈ పాటలు సౌలు చెవునకు ఇంపుగా లేనందున వెంటనే దావీదు సౌలు మీద ఏమి నిలిపాడు? విషపు చూపు నిలిపాడు. అంటే ఇప్పుడు సౌల్లోనికి ఏమొచ్చేసింది? విషం. ఈ విషం ఎలా చోటు చేసుకుంది? కొన్ని మాటలు తన చెవికి ఇంపుగా లేవంట. అంటే చాలామంది వారి చెవికి కొన్ని మాటలు ఇంపుగా ఉంటే చెవి చేస్తారు. ఇంపైనటువంటి మాటల కొరకు వారి చెవి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే పౌలు గారే ఏమంటాడంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు, అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు నీవు విముఖుడువయ్యి ఉండుము అంటాడు. అంటే ఆ మాటలకు కాస్త దూరంగా ఉండు. ఆ మాటలు ఒకవేళ నువ్వు వింటే ఆ మాటల ద్వారా నీ హృదయంలోనికి విషం వచ్చేస్తుంది. కొందరి మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్లుగా ప్రాకుతూ ఉంటాయి. కొందరి మాటలండి, సత్యము వినడానికి అంతగా మనకి ఇష్టం ఉండదు. నిజం పలికితే మన చెవికి అంత ఇష్టంగా ఉండదు. కల్పనా కథలు చూడండి, మోసయుక్తమైన లాలన మాటలు చూడండి, చాలా ఇంపుగా ఉంటాయి. వాటికి చెవిస్తారు. అటువంటి మాటలు వినడం ద్వారా మనలోనికి ఏమొస్తుందంటే విషం. మనం ఎరగాలి. ఆ మాటలు వెనుక ఉన్న సత్యాన్ని మనం ఎరగాలి. ఎరగకుండా వాటికి మనం చెవిస్తే ఆ మాటల ద్వారా విషము మనలోనికి వచ్చేస్తుంది. వెంటనే సౌల్లో అదొక విధమైనటువంటి అసూయ ప్రారంభించబడింది. ఆ అసూయ కళ్ళలోనికి వచ్చేసింది. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఈ రోజున మనం అపవిత్రమైన మాటలు కాదు మనం వినాల్సింది, లోక సంబంధమైన ఆలోచనలు కాదు మనం వినవలసింది. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఎవరు ధన్యులు? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి
ఆ ప్రవచనాలు, దేవుని మాటలు ఏవైతే ఉన్నావో వాటిని గైకొనినటువంటి వారు ధన్యులు. దేవుని మాటలు మన చెవుల ద్వారా మన హృదయంలోనికి చొచ్చి వెళ్ళాలి. అపవిత్రమైన మాటలకు మనం చెవి ఇవ్వకూడదండి. వాటి ద్వారా మన హృదయంలోనికి విషం వచ్చేస్తుంది. దేవుని మాటలకు మనం చెవి ఇవ్వాలి. ఇక్కడ చదువువాడు, వినువాడు, వాటిని గైకొన్నవాడు ఏమవుతారంట? ధన్యులవుతారంట. చాలామంది చదువుతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. మరికొందరు చదివిన దానిని వింటున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. చదవటం ఒక స్టెప్పు, వినటం ఇంకొక స్టెప్పు, చదివిన దానిని వినిన దానిని గైకొనటం ఇంకొక స్టెప్. చదవాలి, వినాలి, గైకొనాలి. గైకొనకపోతే చదవటం వలన, వినటం వలన మనకి ప్రయోజనం ఏమీ కూడా లేదు. నేను మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు క్రైస్తవులు కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళేవారే, ఇద్దరు దేవుని నమ్ముకున్నటువంటి వారే, ఇద్దరు కూడా చక్కగా వాక్యము తెలిసినటువంటి వారే. ట్రైన్లో వారి ప్రయాణం సాగి వెళుతూ ఉంది. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తన ప్రయాణంలో మధ్యలో తనకు అవసరమైనటువంటి కొన్ని తినుబండారాలను తెచ్చుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో తనతో పాటు తన ప్రయాణంలో తినుబండారాలు ఏం కూడా తీసుకోకుండా ఒకడే ప్రయాణాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాసేపు చక్కగా ఇద్దరు దేవుని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సంభాషణ బాగా ఇద్దరి మధ్యన మంచిగా జరుగుతూ ఉంది. ప్రయాణం కొంతమేర జరిగింది. ఆ తర్వాత తనతో పాటు తినుబండారాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి తన బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి మంచి మంచి తినుబండారాలు ఒక్కొక్కటిగా తినడం ప్రారంభించాడు. కొద్ది సమయం రెండో వ్యక్తి కూడా గమనించాడు. గమనించి పెడతాడేమో అనుకుంటా ఉంటుంటే ఏం పెట్టడం లేదు. వెంటనే ఆ వ్యక్తి మాటల్లో మాటగా ఒక వాక్యాన్ని ఇతనికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, బ్రదర్, ధర్మశాస్త్రం ఇలా చెప్తా ఉంది. ఏమని? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే దాని వెనక ఉన్న అర్థం ఏంటి? తెచ్చుకున్నవి ఒక్కడవే తింటాం కాదు, నీతో కూడా ప్రయాణం చేస్తున్న నాకు కూడా కాస్త పెట్టు అని. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్తుందిగా బ్రదర్. వెంటనే అతడేమి తక్కువ తిన్నాడా? అతడు వెంటనే అంటున్నాడు, అవును అవును బ్రదర్, ధర్మశాస్త్రం చెప్తా ఉంది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించని. అదే ధర్మశాస్త్రం ఇంకొక మాట కూడా చెప్పింది. ఏంటో తెలుసు? అది నీ పొరుగు అనేది ఏది నీవు ఆశించొద్దు. వీళ్ళిద్దరికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. కానీ ఏం చేయట్లేదు వీళ్ళు? వాక్యాన్ని గైకొనటం వల్ల. వాక్యాన్ని చదివిన వారే, వాక్యాన్ని విన్నవారే, వాక్యం తెలిసిన వారే, కానీ దాన్ని అనుసరించే ఆలోచన, మనసు, హృదయం వారికి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న వాక్యానికి ఇతను ఏం చేయాలి? ఖచ్చితంగా అతనికి కొద్దిగా పెట్టాలి. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఇతని దగ్గర నుండి ఏమీ కూడా ఆశించకూడదు. వాక్యం తెలుసు కానీ దాన్ని అనుసరించలేదు వీళ్ళు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. వాక్యం మాకు తెలుసు పాస్టర్ గారు, వాక్యం తెలుసు, సంతోషం. మరి ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఈ ప్రవచన వాక్యములను చదువువారు, వినువారు, వాటిని గైకొన్నవారు ధన్యులు. చదివే వారంగా మాత్రమే మనం ఉండకూడదండి. వినేవారు మాత్రముగా మనం ఉండకూడదు. చదివిన దానిని, విన్న దానిని గైకొనే వారంగా మనము ఉండాలి. ఎవరైతే చదివి విని గైకుంటారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం.
చెప్దామా హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయంలో మనం నింపుకోగలిగితే మన హృదయంలో చేదైన వేరు ఏది కూడా మొలవదండి. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే చేదైన వేర్లు మొలవటం ప్రారంభమవుతాయి. ఎలా మొలుస్తాయి మనకు తెలియదు. వాటి గుణం ఎరగక కొందరితో మనం సహవాసం చేస్తాం, చెలిమి చేస్తాం, వారి మాటలో మాట కలుపుతాం, వారి పనుల్లో మనం కూడా కలిసిపోతాం. వాళ్ళ గుణం ఎరగం మనం. కానీ ఆ మాటలో దోషం, అపవిత్రత, వారి పనుల్లో దోషం, అపవిత్రత మన జీవితంలోనికి వచ్చేస్తుంది. పనివాడు కేక వేస్తూ ఉన్నాడు, దైవజనుడా కుండలో విషం ఉన్నదయ్యా. ఎలా వచ్చింది? ద్రాక్ష తీగలు గుణమెరగక వాటిని కోసుకొని ఒడి నింపుకొని, ఓ ఈ రోజున నా ఒడి నిండింది అనుకుంటున్నాడు. కానీ అవి వెర్రి ద్రాక్షలని, వెర్రి ద్రాక్ష తీగలని వాటి గుణమెరగక తీసుకొచ్చి తరిగి కూరకుండలో వేస్తే ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ ప్రమాదం పొంచుందండి. అప్పుడు ఏం జరిగింది? వెంటనే దైవజనుడు అక్కడ ఒక పని చెప్పాడు. ఏం చెప్పాడు? 41వ వచనంలో మీరు చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. కొండలో ఏ జబ్బు కనిపించకపోయెను. కొండలో మొదట ఏముంది? విషం. ఇప్పుడు ఆ విషం విరిగిపోవడానికి దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడు? పిండి తెమ్మంటా ఉన్నాడు. పిండి తెమ్మంటున్నాడు. ఆ పిండి తీసుకొని రాగా ఆ పిండిని ఆ కొండలో వేయగా ఆ కొండలో ఉన్న విషం ఏమైపోయిందంటే తొలగిపోయింది. ఇప్పుడు జనులకు వడ్డించుడని చెప్పగా వారు వడ్డించారు. అందరూ చక్కగా తిన్నారు. వారందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ఆ కొండలో ఉన్న విషము విరిగిపోయింది. అక్కడ ఏ జబ్బు కూడా కనబడలేదండి. ఆ పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా హల్లెలూయా. ఏ పిండి? ఆ పిండి కల్వరిలో 39 కొరడా దెబ్బలతో నలగ కొట్టబడిన ఆయన శరీరం. ఆయన శరీరం మనందరి పాప భారమును ఆయన తన భుజం మీద వేసుకొని ఆ భారమైన సిలువను మోసిన ఆయన శరీరం పిండిగా అయిపోయింది. పిండిగా అయిపోయింది. ఆ పిండి ముద్దగా చేయబడింది, రొట్టిగా మార్చబడింది, పెండం మీద కాల్చబడింది. ఒక శరీరంగా ఉన్న యేసయ్య శరీరము పిండిగా మార్చబడి, రొట్టిగా పెండం మీద కాల్చబడి మన చేతిలోనికి వస్తూ ఉంది. ప్రభు శరీరాన్ని మనం భుజించడం ద్వారా మనలో ఉన్న విషము విరిగిపోతుంది. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఓ దైవజనుడు రాసినటువంటి పాట, సిలువ చెంత నేను చేరగా నాలో ఉన్నటువంటి ఆ కల్ముషాలన్నీ కూడా ఆయన తన రక్తముతో కడిగి వేశాడు. సిలువ చెంత మనం చేరినప్పుడు, సిలువలో ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మనకు అప్పగించిన దానిని, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షారసమును మన హృదయం అనేటువంటి కుండలోనికి మనం తీసుకున్నప్పుడు మన కుండలో, మన హృదయం అనేటువంటి కుండలో ఉన్న ఆ విషము విరిగిపోతూ ఉంది. ఇక ఏ జబ్బు కూడా అక్కడ కనబడదు. 2 చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా.
దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, పిండి తీసుకురండి, ఆ పిండిని ఆ కుండలో వేయండి. ఆ కుండలో వేయబడినప్పుడు ఆ కుండలో ఉన్న ఆ చేదు లేదా ఆ విషము విరిగిపోయి ఆ ఆహారము ద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మన కుటుంబాలకు మేలు కలగాలి, సంఘానికి క్షేమము కలగాలి, సమాజానికి మేలు కలగాలి. అలా మన జీవితాలు మారాలి అంటే మనలోనికి ప్రభు శరీరము రావాలి, మనలోనికి ప్రభు రక్తము రావాలి. ప్రభు శరీరాన్ని మనం భుజించాలి, ప్రభు రక్తాన్ని మనం పానీయంగా తీసుకోవాలండి. ఆయన శరీరం మన శరీరంలోనికి వస్తే మన శరీరంలో ఉన్న ఆ పాప సంబంధమైన నియమం ఏదైతే ఉంటుందో అది విరిచివేయబడుతుంది. ఏమవుతుంది చెప్పండి? విరిచివేయబడుతుంది. మీరు చూడండి, రోమపత్రికలో నేను 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఏ శరీరం అంటే ఇది? మరణమునకు లోనగు శరీరం. ఈ శరీరంలోనికి విషం వచ్చేసింది. విషము రావటం ద్వారా ఇది మరణానికి లోనైపోయింది. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? 19వ వచనాన్ని మీరు గమనించండి. ఈ శరీరాన్ని గురించి అక్కడ మాట్లాడుతాడు. 18, 19 ఈ 2 వచనాలు మనం చదివితే, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాలో నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నా వల్ల కావటం లేదు. కారణం ఏంటి? ఈ శరీరంలోనికి విషం వచ్చేసింది, విష బీజాలు వచ్చేసినాయి. మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ నేను మేలైన దానిని చేయలేకపోతున్నాను. మీరు అలా కంటిన్యూ చేస్తే, నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యకూడని కీడు నేను చేసేస్తున్నాను. ఇది చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను. ఇలా మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ మాట్లాడేస్తున్నాను. ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు అనుకుంటున్నాను కానీ వెళుతున్నాను. నా వల్ల కావటం లేదు. కారణం ఏంటి? పౌలు అంటాడు, నా శరీరమందు నివసించు పాపమే, పాపమే. పైన మీరు 13వ వచనాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లని రాదు. అయితే పాపము ఉత్తమమైనదా? దాని మూలముగా నాకు మరణము కలగ చేయొచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తం అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమయ్యింది. 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించున్నది చెయ్యక ద్వేషించున్నదియే చేయుచున్నాను. 17వ వచనంలో కూడా మీరు చదివితే, కావునిక నేను చేయు నది నా యందు నివసించు పాపమే కానీ నేను చేయాలనుకున్న దాన్ని చేయలేకపోతున్నాను, చేయకూడదనుకున్న దాన్ని నేను చేస్తున్నాను. ఇది ఎలా జరుగుతుంది అంటే, నాలో ఒక పాపం, నాలో పాప సంబంధమైన కొన్ని ఆ బీజాలు, ఆ విష బీజాలు నాలోనికి వచ్చేసినాయి. కాబట్టి నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కీడైనది చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను. అంటే లోన ఏం జరుగుతుంది? ఒక పోరాటం. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తున్నారు? పాపం గెలుస్తూ ఉంది.
ఆ విషం విరిచివేయబడాలి అంటే మనలోనికి ఏమి రావాలి? ప్రభు శరీరం, ప్రభు రక్తం మనలోనికి రావాలి. హల్లెలూయా. చూడండి, మనం ఎన్నోసార్లు ఓడిపోతున్నాం. కొన్ని తీర్మానాలు మనం చేసుకుంటాం ప్రభు దగ్గర. ఇదిగో నేను ఇలా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నేను మంచిగా మాట్లాడాలి, నా కళ్ళతో అపవిత్రమైనవి నేను చూడకూడదు. ఇలా కొన్ని తీర్మానాలు ప్రభు దగ్గర మనం మందిరంలో దేవుని వాక్యం వినేటప్పుడు మనం చేసుకుంటాం. ఆ తీర్మానాల మీద మనం నిలబడగలుగుతున్నామంటే నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఏం పని చేస్తూ ఉందంటే పాపం పని చేస్తూ ఉంది. పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఇప్పుడు అది విరిచివేయబడాలి అంటే మనలోనికి ఏం రావాలంటే ప్రభు శరీరం మనలోనికి రావాలి, ప్రభు రక్తం మనలోనికి రావాలి, ఆయన వాక్యం మనలోనికి రావాలి. ఆ కొండలో పిండి వేయబడాలి. మన హృదయాల్లో ప్రభు శరీరము రావాలి, మన హృదయాల్లోనికి ప్రభు రక్తం రావాలి, మన హృదయాల్లోనికి ఆయన వాక్యము రావాలి. అప్పుడే ఆ చేదైన వేరు మన హృదయాల్లో నుండి తొలగించబడుతుంది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చివరిగా అదే అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒక ఆయన ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నామమందలి విశ్వాసముంచుట ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడతాం. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజము పొంది రక్షించబడిన తర్వాత ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసమును మనం తీసుకున్నట ద్వారా ఆయన రక్త మాంసాలలో మనం ఏమవుతున్నామంటే పాలివారం అవుతున్నాము. ఆయన రక్త మాంసాలలో మనము పాలివారం అవుతున్నాం. అంటే మన దేహంలో యేసయ్య దేహం కలిసిపోతూ ఉంది, మన రక్తములో యేసు రక్తము కలిసిపోతూ ఉంది. యేసు రక్తములో పరిశుద్ధత ఉందండి. ఆ పరిశుద్ధత మనలోనికి వచ్చేస్తుంది, మనలో ఉన్న విషాన్ని విరిచివేస్తుంది, ఆ పాప నియమాన్ని చంపేస్తుంది. మనలోనికి ఏమొచ్చినప్పుడు చెప్పండి? యేసు రక్తం మనలోనికి రావాలి, ఆయన శరీరం మనలోనికి రావాలి. మన ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని క్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా క్రిములు. అవి మనకు తెలియకుండానే మన దేహంలోనికి వెళ్ళిపోతాయి. కొన్ని గాయాల ద్వారా కానివ్వండి, లేకపోతే మనం తీసుకున్న ఆహారం ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకోటి అవి లోనికి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, క్షీణింపజేస్తాయి. వెంటనే మన దేహంలో దేవుడు ఏం పెట్టాడు? రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి కొన్ని ఆ బ్యాక్టీరియా కణాలను దేవుడు పెట్టాడు. అవేం చేస్తాయి? మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆ క్రిములతో అవి యుద్ధాన్ని చేసి వాటిని చంపేస్తాయి. చంపేసినప్పుడు మనం ఆరోగ్యాన్ని పొందుకుంటాం. అలాగే మనకు తెలియకుండానే సమాజంలో కొన్ని చోట్ల గుణం ఎరగక, పరిస్థితులు ఎరగక కొన్ని విష సంబంధమైనటువంటి తీగలు ఒడి నింపుకొని తెచ్చుకొని మనలో వేసేసుకుంటాం. ఆ తర్వాత అర్థమవుతుంది, అరే పొరపాటు పడ్డామని. అప్పటికి మన వల్ల ఏమీ కాదు, మన చేతుల్లో ఏమీ కూడా ఉండదండి. వాటి ప్రభావం మనలో పని చేయకుండా, మన ఆత్మీయత చచ్చిపోకుండా, మన ఆత్మీయ జీవితం చనిపోకుండానట్లుగా, మనం మరలా జీవించున్నట్లుగా మనం బ్రతకాలి అంటే మనలోనికి ఏం వెళ్ళాలి? యేసయ్య శరీరం మనలోనికి రావాలి, ఆయన రక్తం మనలోనికి రావాలి. అందుకని ప్రభు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీనిని చెయ్యండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రభు బలను మనము సమీపించాలి, ప్రభు రక్త మాంసాల దగ్గరికి మనము వెళ్ళాలి. మన అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. మన ఆంతర్య పురుషుడు దేవునిలో బలంగా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి, ప్రభు శరీరం మనలో ఉండాలి, ప్రభు రక్తం మనలో ఉండాలి. వీటి ద్వారా మనలో ఉన్న
ఆ విషం విరిచివేయబడతా ఉంది, ఆ విషం విరిచివేయబడతా ఉంది. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. గుణం ఎరగక, పరిస్థితులు ఎరగక ఒకవేళ మన జీవితంలో ఎక్కడైనా తొట్టిపాటు, పడిపోయిన అనుభవాలు, తొలగిపోయిన అనుభవాలు ఉంటే వాటిని బట్టి మన జీవితంలోకి వచ్చినటువంటి అంధత్వం, గురుడితనం, ఆ విష బీజాలు, అసూయ అనేటువంటి ఆ విష బీజాలు ఒకవేళ మనలోనికి వస్తే అవి ప్రమాదకరమైనవి. అవి అలా ఉండకూడదు మనలో. అవి విరిచివేయబడినట్లుగా, వాటి ప్రభావం కొట్టివేయబడినట్లుగా దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం నింపుకోవాలి. ఇంకొక కుండ మనం చూద్దాము. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూద్దాం. 2వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనెను. అందుకామె, నీ దాసురాలను, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయూ లేదనెను. ఏ కుండ ఇది? చెప్పాలి. ఏ కుండ ఇది? ఏ కుండ? నూనె కుండ. ఇందాకున్న కుండ విషకూర ఆకులతో నిండిన కుండ. అది పనివాడు కేక వేస్తా ఉన్నాడు, దైవజనుడా కుండలో విషం ఉంది, విషముతో నిండిన కుండ అది. ఇక్కడ ఒక కుండ కనబడతా ఉంది. ఈ కుండలో ఏముందంటే నూనె ఉంది. ఒక దినాన దైవజనుడైన ఎలీషా దగ్గరకు ఒక తల్లి వచ్చి తన బాధను చెప్పుకుంటా ఉంది. నా భర్త చనిపోయాడు. ప్రవక్త శిష్యులలో నా భర్త కూడా ఒక శిష్యుడే, శిష్యరికము చేసినటువంటి వాడే. అతడు యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు. ఎవరంట? దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడండి. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునిలో మనం భక్తి కలిగిన వారమై ఒకవేళ మనం చనిపోయినా మన పిల్లలు విడువబడిన స్థితిలో ఉండరండి. భక్తి కలిగినటువంటి వారి సంతానమును దేవుడు విడిచిపెట్టడు. దావీదు అంటాడు, నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి సంతతిని దేవుడు ఆస్వాదిస్తాడండి, వారిని విడిచిపెట్టాడు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి. కానీ ఆ యజమానుడు భక్తిని మాత్రం విడిచిపెట్టాల. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులను చూపెడుతూ భక్తిని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. దేవునికి దూరమయ్యేవారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి దూరమయ్యేవారు చాలామంది ఉన్నారండి. కానీ ఈ వ్యక్తి తన కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తను భక్తిని మాత్రం విడిచిపెట్టల. తన భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని? యెహోవా యందు భక్తి కలిగిన వాడు. చూస్తారా మాట మీరు 4వ అధ్యాయం 1వ వచనాన్ని. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు ఏమై ఉన్నాడంట? భక్తి గలవాడై ఉన్నాడంట. భార్య సాక్ష్యం ఇస్తూ ఉందండి. నిజంగా ఒక భర్తను గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఊరంతా సాక్ష్యం ఇస్తే చల్లదు, కానీ ఎవరివ్వాలి? భార్య సాక్ష్యం ఇవ్వాలి. ఒక భర్తను గురించి భార్య సాక్ష్యం ఇస్తే ఇక తిరుగులేని సాక్ష్యం అది. ఈ శిష్యుని భార్య సాక్ష్యం ఇస్తూ ఉందయ్యా, యెహోవా యందు భక్తి గలవాడు నా భర్త, భక్తి కలిగిన వాడై ఉండి చనిపోయాడు. భక్తి విడిచిన వాడై చనిపోలా, భక్తి హీనుడై చనిపోలా. ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో ఇరుకులు ఉన్నాయి, ఆర్థికపర అవసరతలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. కానీ భక్తిని మాత్రం నా భర్త విడిచిపెట్టల. భక్తి కలిగిన వాడై, భక్తిలో నిలిచిన వాడై అతడు తన ప్రాణాన్ని విడిచాడు.
భూమి మీద మన జీవితంలో మనం బ్రతికినంత కాలం ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు, ఏదో కష్టం, ఏదో ఒక బాధ ఖచ్చితంగా మనం ఎదుర్కొంటూనే ఉంటామండి. వాటిని కారణంగా చూపెట్టుకొని మనం ఎప్పుడు దేవుని విడిచిపెట్టేవారంగా ఉండకూడదండి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. భక్తి కలిగిన వాడై ఉండేనని సాక్ష్యము పొందెను. అతడు చనిపోయాడయ్యా. అయితే ఇప్పుడు అప్పుల వారు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అప్పుల వారు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఏం చేయమంటారు? నా పిల్లలిద్దరిని కూడా అప్పుల వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతామంటున్నారు. ఇంక ఎవరి కొరకు నేను బ్రతకాలి? ఈ అప్పుల సమస్యలు ఇప్పుడు కాదండి, ఆనాడు నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవరి కొరకు బ్రతకాలయ్యా? అప్పుల వారు ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నానని దైవజనుడైన ఎలీషా దగ్గర మొరపెట్టుకోగా ఆయన అంటున్నాడు, అమ్మా నా వలన నీకేం కావాలి? ఆ మాటని నీ ఇంటిలో ఏమున్నదో అది చెప్పు. నిజంగా యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పిందండి ఆమె. ఈరోజు ఉదయకాలంలో దేవుని సేవకులు చక్కటి వర్తమానాన్ని ఇచ్చారు. ఆ వర్తమానంలో ఒకటి, మన మాటల్లో ఏముండాలంటే యథార్థత ఉండాలి. నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమ్మా అంటే ఖచ్చితంగా చెప్పేసింది. నా ఇంటిలో ఏముంది? నూనె కుండ ఒక్కటి ఉంది, అది తప్ప ఇక మరేమి కూడా లేదండి. దాచుకోలా, మరుగు చేయలా, తన మాటలో యథార్థతను చూపెట్టింది. ఎలీషా అన్నాడు, సరేనమ్మా ఇంటికి వెళ్ళు, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, దొరకగలిగినన్ని అరువు పాత్రలు, ఖాళీ పాత్రలు తెచ్చుకో, వాటన్నిటినీ నీ ఇంట్లో పెట్టు, ఖాళీ పాత్రలన్నీ నీ ఇంట్లో సమకూర్చుకో, నీవు నీ బిడ్డలు ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేసుకొని నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనె కుండలో ఉన్న నూనె అరవ తెచ్చిన ఆ ఖాళీ పాత్రలో పోసేయి. మారు మాట మాట్లాడాల. దైవజనుడు చెప్పినట్లుగా తల్లి చేసింది. తన దగ్గర ఉన్న నూనె కుండలో ఉన్న నూనె ఖాళీ పాత్రలో, ఆ ఖాళీ కుండల్లో పోస్తూ ఉంటుంటే ఆ కుండలన్నీ కూడా నిండిపోయినాయి. నిండినవన్నీ ఒక తట్టును పెట్టి ఇంకా ఉన్నాయా అని చూస్తే ఇంకొక పాత్ర కూడా, అప్పటి వరకు కూడా ఆ నూనె కుండలో ఉన్న నూనె అలాగా వస్తూనే ఉంది. అవన్నీ నిండిపోయిన తర్వాత ఆగింది. ఇప్పుడు మరలా పరుగున దైవజనుడి దగ్గరికి వచ్చాయా, నువ్వు చెప్పినట్లు చేశాను, అరవు తీసుకొచ్చిన ఖాళీ పాత్రలన్నీ నిండిపోయినాయి, ఆ తర్వాత నూనె నిలిచింది, ఇప్పుడు ఏం చేయమంటావంటే దైవజనుడు అన్నాడు, ఆ నూనె అమ్మి అప్పులన్నీ తీర్చేసుకో, మిగిలిన దానితో నీవు నీ బిడ్డలు. ఎంత అద్భుతం జరిగిందండి. ఆమె వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పులన్నీ తీర్చిందా? కొన్ని బ్యాలెన్స్ పెట్టిందా? తర్వాత మళ్ళీ కొత్త అప్పులు చేసిందా? చెప్పాలి. కొత్త అప్పులు చేసిందా? ఇదేదో బాగుంది, మనం చేస్తూ ఉంటే ఆయన తీరుతుంటాడు అని కొత్త అప్పులు చేసిందా? చేయలేదండి. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని అక్కడ నుండి నువ్వు లేచి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు ఒక్కొక్క స్టెప్ పైకి ఎదగాలి. ఇప్పుడు అప్పు తీరింది, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అప్పు తీర్చుకున్నావు, మళ్ళీ కొత్త అప్పు చేయకూడదు. అలా చేసుకుంటూ పోతే ఒకనాటికి దేవుడు కూడా వదిలిపెట్టేస్తాడు మీ కర్మని. అంతేగా, చేయొద్దన్న తప్పు మరలా చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. భ్రష్ట మనసుకు ఆయన మనలను అప్పగించేస్తాడు. నీ సావు నువ్వు సావురా బాబుని వదిలేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఆ తల్లి జీవితంలో ఉన్న, కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తీర్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, తీరిపోయినాయి. మరెన్నడు కొత్త అప్పులామా చేయాలి. ఆ మిగిలి ఉన్న దానితోనే సంతృప్తిగా క్రొత్త అప్పు చేయకుండా తాను తన బిడ్డలందరూ కూడా బ్రతికారు.
మిగిలిన దానితోనే, అక్కడ ఆ మాట మీరు నోట్ చేసుకోవాలి, మిగిలిన దానితోనే. ఎగస్ట్రా నువ్వు మరలా చేయకూడదు. మిగిలిన దానితోనే నువ్వు సంతృప్తి చెందు. అక్కడ నువ్వు సంతృప్తి చెందగలిగితే దేవుడు నిన్ను అక్కడ దీవిస్తాడు. ఇది చాలేదని నువ్వు మళ్ళా అప్పు కోసం పరిగెత్తితే, ఇది చాలేదని నువ్వు మళ్ళీ అప్పు చేస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీకు ఆ మిగిలిన దానిలో కొంచెంలో నువ్వు తృప్తిగా దానితోనే నువ్వు సరిపెట్టుకొని సంతోషంగా దేవుని స్తుతిస్తూ సంతృప్తి చెందగలిగితే ఆ తర్వాత దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఒకేసారి దేవుడు పెట్టి ఆయన మనల్ని పరీక్షించడండి. కొంచెం కొంచెం దగ్గర ఆయన మనలను పరీక్షిస్తాడు. అక్కడ మనం మన నమ్మకత్వాన్ని, మన యథార్థతను, మన భక్తిని మనం కనపరచాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అక్కడ మన నమ్మకత్వాన్ని అక్కడ కాపాడుకోగలిగితే దేవుడు ఆ తర్వాత ఉన్నతంగా ఆయన మనలను దీవిస్తాడు. మిగిలిన దానితో అన్నాడు. చూడండి అక్కడ ఆ మాట మీరు కావాలంటే 4వ అధ్యాయం 7వ వచనం. ఆమె దైవజుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి, ముందు నీ జలసాలు కాదు, నువ్వేం చేయాలా? నువ్వు అప్పు తీర్చాలి. అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ బిడ్డలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మిగిలిన దానితో బ్రతకాలంతే. ఈ మాటలు కొంచెం కష్టంగా ఉండొచ్చు అండి. సాధకం చేసి ప్రయత్నం చేస్తే కుటుంబాలు దీవెనకరంగా మారతాయి. మిగిలిన దానితో బ్రతకాలంతే. దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదించి వారానికి కానీ మాసానికి కానీ కొన్ని వేల రూపాయలు దేవుడు మన చేతిలో పెట్టాడు. మొదట అప్పు తీర్చు, మిగిలిన దానితో బ్రతుకు, దేవుడు దీవిస్తాడు. మిగిలిన దానితో నువ్వు బ్రతుకమ్మా, నువ్వు నీ బిడ్డలు బ్రతుకని చెప్పాడు. ఇక మరలా ఎన్నడూ అప్పు చేసినట్లు మనకు కనపడదండి. అప్పు చేసి మరలా వచ్చినట్టు కనపడదు. దైవజనులు యేసన్న గారు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక ఆయన 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడంట. అన్న అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 2 నెలలకి 3 నెలలకి ఎట్టాగో దేవుడు ఆస్వాదించి అప్పులు తీరేటట్టు చేసేవాడంట. వచ్చి అన్న అప్పులు తీరిపోయినాయి అనేవాడంట. అప్పులు తీరిపోయినాయని సాక్ష్యం చెప్పేవాడంట. సరిగ్గా మళ్ళీ 1 సంవత్సరంన్నరకి మళ్ళా అన్న అప్పులైంది, మళ్ళీ ప్రార్థన చేయండి అని అనేవాడంట. ఆయనకేం అర్థం కాలేదంట. ఇట్లా ఎన్నిసార్లు చేయమంటావు నీ కోసం ప్రార్థన అంటే, అన్న అప్పులైన అన్న ప్రార్థన చేయండి. నువ్వు మరలా ఎందుకు చేస్తున్నావు? ఆయన ఇచ్చిన సమాధానం, ఎందుకోనన్నా, అప్పు లేకపోతే నిద్ర పట్టడం లేదు నాకు అన్నాడు. అప్పు చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదంట. కొంచెం మధ్యాహ్నానికి బాగా అలవాటైనటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటి, సాయంత్రం 6 అవ్వగానే 7 అవ్వగానే వాళ్ళకి అట్లా లాగిద్దంట ప్రాణం. అట్టాగి ఈయనకి అప్పు లేకపోతే ప్రాణం లాగిద్దంట. అప్పు లేకపోతే ప్రాణం లాగిద్దంట. అప్పు చేస్తే ప్రశాంతంగా ఉంటాడంట. సరదాగా కాస్త చేస్తాడు, చిన్న చిన్న వాటి కొరకు చేస్తాడు. అవి పెరిగి పెరిగి పెద్ద అయిపోతాయి. అమ్మో అని గుండెలు బాదుకొని మరలా వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్న నా కోసం ప్రార్థన చేయాలి. చివరికి అన్నాడు, దేవుడు నీకు లైసెన్స్ ఇచ్చినట్టుంది అప్పుడు చేయటానికి, నువ్వు చేయటం, నేను నీ కొరకు ప్రార్థన చేయటం ఇది కరెక్ట్ కాదు, నీ మనసు మార్చుకో, లేకపోతే నువ్వు పతనానికి వెళ్ళిపోతావని హెచ్చరించి పంపించాడంట. మన జీవితంలో అదే పనిగా మనం దానికి ఒక బానిసగా మారిపోకూడదండి. నిజంగా మనం దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకొని పట్టుదలతో మనం ఆయన సేవిస్తే ఖచ్చితంగా ఆ అప్పుల కాడి విరగొట్టి దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. అయితే మనం ఒక తీర్మానం చేయాలి, నేను మరలా చెయ్యను. దానికి నువ్వు కట్టుబడి ఉండగలిగితే దేవుడు విడిపిస్తాడు. నువ్వు దానికి కట్టుబడలేదు అంటే ఇక ఆయన నిన్ను వదిలేస్తాడు. మిగిలి ఉన్న దానితో ఆమె బిడ్డలు పోషించబడ్డారు. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఆమె ఇంటిలో ఏముందంటే
నూనె కుండ. ఆ కుండలో నూనె ఉంది. ఏముంది చెప్పండి? ఆ కుండలో ఏముంది? నూనె ఏం చేయగలిగింది? ఆమె అప్పును తీర్చగలిగింది. దేవునికి స్తోత్ర. ఏం తీర్చగలిగింది? అప్పును తీర్చగలిగింది. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారంట. తమ దివిటీలను సిద్ధపరచుకొని బయలుదేరారు. పెళ్లి కుమారుడు రాక కొద్దిగా ఆలస్యమైంది. 10 మంది కునికి నిద్రపోయారు. మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడింది. 10 మంది లేచారు. 5 దివిటీలేమో వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి. 5 దివిటీలేమో వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. వెలుగుతూ ఆరిపోవడానికి కారణం ఏంటి? ఆ దివిటీల్లో ఏమి లేదు? నూనె లేదు. మరొక 5 కన్యకల దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వెలుగుతూ ఉన్న ఆ దివిటీలను మనం గమనిస్తే ఆ దివిటీల్లో ఏముందంటే నూనె ఉంది. నూనె ఉన్న దివిటీలు వెలిగించబడతాయి, నూనె లేని దివిటీలు ఆరిపోతాయి. వెలిగించబడిన దివిటీలతో ఆ కన్యకలు ప్రభువుని ఎదుర్కొన్నారు. ఆరిపోతున్న దివిటీలతో వారు విడిచిపెట్టబడ్డారు. మన కుండలో ఏముండాలంటే నూనె ఉండాలి. ఏముండాలి చెప్పండి? నూనె ఉండాలి. ఈ నూనె దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం. విశ్వాసము ద్వారా దేన్నైనా మనం జయించగలం. దేవుని ఆత్మ సహాయము ద్వారా మనం దేన్నైనా జయించగలం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ద్వారా మనం సంపూర్ణతలోనికి నడిపించబడగలం. ఈ విశ్వాసం అనే నూనె, ఆత్మ నింపుదల అనే నూనె, అభిషేకం అనే నూనె ఎప్పుడు కూడా మన కుండలో ఉండాలండి. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఆమె భర్తను కోల్పోయింది, కానీ నూనె, కుండలో నూనెను మాత్రం ఆమె కోల్పోలేదండి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితంలో దేనైనా మనం కోల్పోవచ్చు, కానీ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ప్రభువుని మన జీవితంలో మనం కోల్పోకూడదు. అభిషేకాన్ని మనం కోల్పోకూడదు. ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ మనం దేవుని సన్నిధిని కోల్పోతే దాన్ని మరలా మనం తిరిగి పొందుకోవటం కష్టమండి. ఆ తల్లి తాను కలిగి ఉన్న ఆ కుండలో నూనెను భద్రపరుచుకుంది. నూనె కలిగిన కుండ ఆ కుండ ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో ఉన్న అప్పులను తీర్చగలిగింది. తాను తన పిల్లలు బ్రతికినంత కాలం పోషించబడుతూ దేవుని కృపల ముందుకు నడిపించబడింది. ఒక కుండలో విషం ఉంది, ఒక కుండలో నూనె ఉంది. విషమున్న కుండలో ఉన్న ఆ భోజనాన్ని మనం చేస్తే అది ప్రమాదం, మనుషులు చనిపోతారు. కానీ ఈ నూనె ఉన్న కుండలో ఉన్న నూనె ఆమె జీవితంలో ఆమెకు మేలును కలగచేసింది. ఆమె జీవితంలో ఉన్న అక్కడ అవసరతను తీర్చగలిగింది, అప్పులు తీర్చగలిగింది, ఆమె కుటుంబాన్ని పోషించగలిగింది. ఈ రోజున మనలో ఉండవలసింది విషయం కాదు, దేవుని యొక్క ఆత్మ నింపుదల, విశ్వాసం, అభిషేకం మన హృదయం అనే కుండలో నిత్యము నింపబడి ఉండునుగాక. కోరాకులు ఏరుకోవడానికి వెళ్ళి గుణమెరగక వాటిని తెంచుకొని ఒడి నింపుకొని తీసుకొని వచ్చి ఆ కుండలో వేశారు. ఒక్కోసారి మనం కూడా కొన్ని పరిస్థితులు ఎరగక, అవి చెడ్డవని మనం ఎరగక వాటిని ఒడి నింపుకుంటాం. వారితో మనం స్నేహం చేస్తాం, ఒడి నింపుకుంటాం. వారితో కలిసి ఆ దుష్ట సాంగత్యంలో మనం పాలు పంపులు పొందుతాం. అటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో చోటు చేసుకొని ఉంటే ప్రభువుని అడుగుదామయ్యా, నన్ను క్షమించండి. గుణం ఎరగక, పరిస్థితులు ఎరగక, సత్యము ఎరగక నేను వాటిని ఒడి నింపుకున్నానయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. కుండలోనికి విషం వచ్చేసింది నాయన, కుండలోనికి విషం వచ్చేసింది. అయ్యో, ఇది ప్రమాదకరమైనది. నా కుటుంబానికి హాని తలపెడుతుంది, నాతో ఉన్న వారికి హాని తలపెడుతుంది.
నా బిడ్డలకు హాని తలపెడుతుంది. దైవజనుడా, కుండలో విషం ఉందయ్యా, కుండలో విషం ఉందని కేక వేస్తా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా గుణమెరగక ఒకవేళ మనం ఒడి నింపుకొని ఉంటే, మన కుండలోనికి ఒకవేళ విషం వచ్చి ఉంటే, దేవుని సన్నిధిలో మనం కేక వేద్దాం. అయ్యా, గుణమెరగక నేను వడి నింపుకున్నాను ప్రభా, కోసుకొని వడి నింపుకున్నానయ్యా, నన్ను క్షమించండి. దేవా, సత్యం ఎరగక నేను తొందరపడ్డానయ్యా, నన్ను క్షమించండి ప్రభా. మీ శరీరము నాలో రానివ్వండి అయ్యా, మీ రక్తం నాలో ప్రవహింపచేయండి అయ్యా. మీ వాక్యము వినుట ద్వారా నాలో జీవము కలగాలి తండ్రి. విషము విరిచివేయబడాలి ప్రభా. ఈ కుండలోనికి నూనె రావాలయ్యా, నూనె రావాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని ఒక ఆత్మ నింపుదల, ఆ కృప నాలోనికి రావాలయ్యా. సహాయము చేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు వింప చేయుమయ్యా. ఎండిన జీవనదిని నా హృదయములో ప్రవహింప పడదాం. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప జీవనదిని నా హృదయములో ప్రవహింప బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన జీవనదిని నా హృదయములో ప్రవహింప జీవనదిని నా హృదయములో ప్రవహింప ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం ఆత్మీయ వరములతో నన్ను జీవనదిని నా హృదయములో ప్రవహింప పాడదాం అందరము కలిసి. జీవనదిని యేసయ్యా, నా హృదయములో ఉన్న విషయం విరిచివేయబడినట్లుగా జీవజల నదిగా నాలో ప్రవహించండి అయ్యా. నాలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా అంతరంగంలోనికి రండి, నా మనస్సులోనికి రండి.
నా ఆలోచనలోనికి రండి, నా తలంపులోనికి రండి, రండి రండి రండి. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని యేసయ్యా, యేసయ్యా, యేసు 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 యేసు. యేసు రక్తం మనలో ప్రవహించునుగాక. యేసు రక్తం మనలో ఒక్కొక్కరి పైన ప్రోక్షించబడునుగాక. యేసు రక్తము ప్రోక్షించబడునుగాక. ఆయన ఆత్మ మనల్ని ఆవరించునుగాక. ఆయన అభిషేకం మనల్ని తాగునుగాక. మనలో ఉన్న ప్రతి విషమును విరిచివేయునుగాక. విష బీజాలను విరిచివేయునుగాక. మనలో ఉన్న ప్రతి అణువణువును ఆయన రక్తము శుద్ధీకరించునుగాక. ఆలోచన, తలంపు, మనస్సు అంతరంగా నెరిగిన దేవుడు నరాల్లోనికి, ఎముకల్లోనికి, కీళ్ళల్లోనికి, మూలుగులోనికి ఆయన రక్తాన్ని ప్రవహింపచేసి అక్కడున్న ప్రతి విధమైనటువంటి ఆ దోషము, ఆ విషాన్ని ఆయన విరిచివేయునుగాక. ప్రభా, కుండలో విషముందయ్యా, కుండలో విషముంది నాయన. ఈ విషము విరిచివేయబడాలి ప్రభా. మాట ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా నాలోనికి ప్రవహించిన ఈ విషము విరిచివేయబడాలి తండ్రి. మీరు సహాయం చేయండి నాయన, సహాయం చేయండి దేవా. మీరు మాకు సహాయం చేయండి నాయన. ఒక్క నిమిషం ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. మా హృదయం అనేటువంటి నాయన కుండలో విషము కనబడకూడదు ప్రభా. మా హృదయంలో నీ రక్తము ప్రభా, మీ శరీరము, మీ వాక్యము, మీ జీవముతో మా హృదయము నింపబడాలి తండ్రి. మా అంతరంగము నింపబడాలయ్యా. మా మనస్సు నింపబడాలి తండ్రి. మా ఆలోచన, తలంపులు నింపబడాలి నాయన. కృప చూపండి తండ్రి. యేసు రక్తము ద్వారా ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరూ పవిత్రపరచబడుదురుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక, కడగబడి శుద్ధీకరించబడుదురుగాక, నిరపరాధులుగా మార్చబడుదురుగాక. కృప చూపి దీవించండి నాయన, దీవించండి, దీవించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్.